విజేత రాష్ట్రంలో ఇప్పటికైనా సరే ఒక సీరియస్ దృష్టి సారించాల్సిన అవసరం వలసలు. సరిహద్దు రాష్ట్రాలున్న ప్రాంతాల్లో ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ రాయలసీమ మీద ఇదంతా కూడా ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి కథనమే ఇక్కడ కీలకమైనటువంటిది. పశ్చిమ ఇంట పేదరికం అంటూ ఇందులో కర్నూలులో, అది పశ్చిమం కాదు వాస్తవం కాదు, బట్ కర్నూలులో తలసరి పేదరిక నిష్పత్తి 12.84, ఎంపీఐ స్కోర్ 0.054, విజయనగరం 8.66 తలసరి పేదరిక నిష్పత్తి, విశాఖపట్నం 7.6, ప్రకాశం 6.28, తూర్పుగోదావరి 6.13. ఎంపీఐ స్కోర్ అంటే బహుముఖ పేదరిక సూచి, పేదరిక స్థాయి అధికంగా ఉన్న 5 జిల్లాలు ఈ 5: కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి. 2.5 లక్షల మంది ఏటా వలసపోతుంది ఈ జిల్లాల నుండి. సాగునీరు లేకపోవడం, బీడుగా పొలాలు, ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అడుగులు వేస్తున్నటువంటి దశ కర్నూలు లాంటి చోట్ల. అయితే మిగతా చోట్ల అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం ఆల్రెడీ అవకాశాలు ఉంటాయి, కాకపోతే రూరల్గానే ఉంటుంది, సిటీ అర్బన్ డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. విజయనగరం జిల్లాకి ఇదే సమస్య ఉంది, ప్రకాశం, తూర్పుగోదావరికి ఇదే సమస్య. తూర్పుగోదావరి మళ్ళీ అద్భుతమైనటువంటి సారవంతమైన భూమిలో ఉన్నటువంటి, కానీ ఇక్కడ పేదరికం రేషియో కూడా అలాగే ఉంటుంది. వీటిని నియంత్రించాలి అంటే ఉపాధి అవకాశాలు పెరగాలి, పరిశ్రమలు ఆ ప్రాంతానికే రావాలి, అక్కడే ఉద్యోగోపాధి అవకాశాలు ఏర్పడాలి. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.